హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక్క నిమిషం కోపం, జీవితాంతం కన్నీళ్ళు. విజయవాడకి దగ్గరలోని ఒక చిన్న కాలనీలో మాధవ్ అనే వ్యక్తి తన భార్య దీప్తి 9 ఏళ్ల కొడుకు నిఖిల్తో కలిసి ఎంతో సాధారణంగా జీవించేవాడు. మాధవ్ ఒక ప్రైవేట్ కన్స్ట్రక్షన్ కంపెనీలో సైట్ ఇంజనీర్గా పనిచేసేవాడు. పని ఒత్తిడి, అప్పులు, కుటుంబ బాధ్యతలు ఇవన్నీ కలిసి అతని జీవితాన్ని ఎప్పుడూ ఆందోళనలోనే ఉంచేవి. అయినా ఇంటికి వచ్చిన తర్వాత కొడుకుతో 5 నిమిషాలు నవ్వుకుంటే తన అలసట అంతా పోయేదని చెప్పేవాడు. నిఖిల్ కూడా తన నాన్నను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేవాడు. ప్రతిరోజు సాయంత్రం గేటు దగ్గర నిలబడి నాన్న వచ్చేశారు అని ఆనందంగా పరిగెత్తి వెళ్ళి కౌగిలించుకునేవాడు. ఆ దృశ్యం చూసి దీప్తి చిరునవ్వు నవ్వేది. బయట ప్రపంచం ఎంత కఠినంగా ఉన్నా ఆ చిన్న కుటుంబం మాత్రం ప్రేమతో నిండిపోయి ఉండేది. ఒక సోమవారం ఉదయం మాధవ్ జీవితంలో ఊహించని సమస్య వచ్చింది. అతను పర్యవేక్షిస్తున్న నిర్మాణ సంస్థలో భారీ ప్రమాదం జరిగింది. ఒక కార్మికుడు కింద పడిపోవటంతో కంపెనీ యాజమాన్యం మొత్తం బాధ్యత మాధవ్ పైనే వేసింది. ఉద్యోగం పోతుందేమో, కేసు పడుతుందేమో, అప్పులు ఎలా తీర్చాలి అన్న భయం అతని మనసును కుదిపేసింది. ఆ రోజు మొత్తం ఫోన్లు, మీటింగ్లు, అధికారుల ప్రశ్నలతో అతని మెదడు మరిగిపోయింది. సాయంత్రం ఇంటికి బయలుదేరే సమయానికి అతను పూర్తిగా విసిగిపోయాడు. ఇంటికొచ్చినా మనసు మాత్రం ఆఫీసులోనే ఉండిపోయింది. ఇంటి ముందు చిన్న గార్డెన్లో నిఖిల్ తన కొత్త క్రికెట్ బ్యాట్తో ప్రాక్టీస్ చేస్తున్నాడు. మరుసటి రోజు స్కూల్లో మ్యాచ్ ఉండటంతో చాలా ఉత్సాహంగా ఆడుతున్నాడు. నాన్న వచ్చాక ఒకసారి నేను ఎలా బ్యాటింగ్ చేస్తున్నానో చూపించాలి అని ఎదురు చూస్తున్నాడు. గేటు తెరుచుకున్న శబ్దం వినగానే ఆనందంతో నాన్న వైపు చూసి ఒక షాట్ ఆడాడు. కానీ బంతి బ్యాట్కి సరిగ్గా తగలక పక్కనే నిలిపి ఉంచిన మాధవ్ కొత్త బైక్కి బలంగా తగిలింది. బైక్ ఒక్కసారిగా కింద పడిపోయింది. పడిపోయేటప్పుడు దాని హెడ్లైట్లు పగిలిపోయింది. కొత్తగా ఉన్న బైక్ కావడంతో మాధవ్ కోపంతో ఊడిపోయాడు. ఎన్నిసార్లు చెప్పాను ఇక్కడ ఆడొద్దని అంటూ అతను గట్టిగా అరిచాడు. భయపడిపోయిన నిఖిల్ చేతిలోని బ్యాట్ వదిలేసి నాన్న కావాలని చేయలేదు అని చెప్పేలోపే మాధవ్ కోపంతో అతని చేతిలో ఉన్న బ్యాట్ను లాక్కొని నేలపై బలంగా విసిరేశాడు. బ్యాట్ పక్కనే ఉన్న పాత ఇనుప తోట పనిముట్టుకు బలంగా తగిలి అది ఎగిరి నిఖిల్ వైపు దూసుకొచ్చింది. దాన్ని తప్పించుకునే ప్రయత్నంలో నిఖిల్ వెనక్కి జారి కింద పడిపోయాడు. పడుతున్న సమయంలో అతని చేయి ఆ తుప్పు పట్టిన ఇనుప పనిముట్టు పక్కనున్న పదునైన లోహ అంచుకు గట్టిగా గుచ్చుకుంది. వెంటనే రక్తం కారడం మొదలైంది. అమ్మా అంటూ నిఖిల్ గట్టిగా ఏడవడంతో దీప్తి ఇంట్లో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చింది. కొడుకు చేతి నుంచి రక్తం కారడం చూసి ఆమె ఒక్కసారిగా భయపడిపోయింది. వెంటనే గాయాన్ని శుభ్రం చేసి గట్టిగా కట్టుకట్టింది. మాధవ్ కూడా తన కోపం ఒక్క క్షణంలో ఎంత పెద్ద ప్రమాదానికి దారితీసిందో అర్థమై నిశ్శబ్దంగా నిలబడ్డాడు. వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్దామన్న దీప్తి మాటకు గాయం చిన్నదే అనిపిస్తుంది, ఉదయం డాక్టర్కి చూపిద్దామని మాధవ్ అన్నాడు. నిఖిల్ కూడా ఏడుపు ఆపి నాన్న నాకు ఇప్పుడు బాగానే ఉంది అని నవ్వే ప్రయత్నం చేశాడు. ఆ చిన్న నవ్వు చూసి అందరూ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆ రాత్రి నిఖిల్కు జ్వరం వచ్చింది. తెల్లవారుజామున అతను నొప్పితో వణుకుతూ లేచాడు. చేయి అసాధారణంగా వాచిపోయింది. కట్టు తీసి చూసిన దీప్తి గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. గాయం చుట్టూ రంగు మారిపోయి ఉంది. ఆమె భయంతో మాధవ్ను పిలుస్తూ ఇది సాధారణ గాయం కాదు, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం అని అరిచింది. మాధవ్ నిఖిల్ను ఎత్తుకుని కారులో కూర్చోబెట్టి కారు వేగంగా ఆసుపత్రి వైపు దూసుకువెళ్తూ ఉండగా వెనక సీటులో నొప్పితో వణుకుతున్న నిఖిల్ ఒక్క మాట మాత్రమే అడిగాడు. నాన్న నేను మళ్ళీ క్రికెట్ ఆడగలనా? ఆ ప్రశ్నకు మాధవ్ దగ్గర సమాధానం లేదు. కానీ కొన్ని నిమిషాల తర్వాత డాక్టర్ చెప్పబోయే నిజం వారి జీవితాన్ని శాశ్వతంగా మార్చబోతుందని మాత్రం అతనికి ఇంకా తెలియదు. డాక్టర్ చెప్పిన ఒక్క మాటతో ప్రపంచమే కూలిపోయింది. ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డు ముందు మాధవ్, దీప్తి ఇద్దరు భయంతో నిలబడి ఉన్నారు. నిఖిల్ను వెంటనే లోపలికి తీసుకువెళ్లిన డాక్టర్లు వరుసగా పరీక్షలు ప్రారంభించారు. రక్త పరీక్షలు, ఎక్స్రేలు, స్కాన్లు ఒక్కొక్కటి పూర్తవుతున్న కొద్దీ వారి గుండెల్లో భయం పెరుగుతుంది. బయట గడియారం ముళ్ళు కదులుతున్న మాధవ్కు మాత్రం ప్రతి నిమిషం ఒక యుగంలా అనిపించింది. నిఖిల్ నొప్పితో ఏడుస్తున్న శబ్దం అప్పుడప్పుడు వినిపిస్తుంటే తండ్రిగా తన నిస్సహాయతను అతను తట్టుకోలేకపోయాడు. నిన్ననే వెంటనే హాస్పిటల్కి తీసుకువచ్చి ఉంటే అనే ఆలోచన అతని మనసును మళ్ళీ మళ్ళీ గుచ్చుతోంది. కొంతసేపటి తర్వాత ఒక సీరియస్ ఆర్థోపెడిక్ సర్జన్ బయటకు వచ్చాడు. ఆయన ముఖంలో ఉన్న గంభీరతను చూసి దీప్తి కాళ్ళు వణికిపోతూ ఉన్నాయి. డాక్టర్ మా బాబుకి ఏమైంది అని ఆమె ఏడుస్తూ అడిగింది. డాక్టర్ ప్రశాంతంగా వివరించడం ప్రారంభించాడు. గాయం లోతుగా ఉంది. పదునైన లోహంతో గుచ్చుకోవడం వల్ల తీవ్రమైన ఇన్ఫెక్షన్ వ్యాపించింది.
అది రక్త ప్రసరణను కూడా ప్రభావితం చేస్తుంది. మేము చేయగలిగినంత చికిత్స చేస్తున్నాం, కానీ ఇంకొన్ని గంటల ఆలస్యం చేస్తే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఆ మాటలు విన్న మాధవ్ ఒక్కసారిగా కుర్చీలో కూర్చున్నాడు. డాక్టర్, నా బిడ్డ బాగవుతాడా కదా అని వణుకుతున్న గొంతుతో అడిగాడు. డాక్టర్ కొన్ని క్షణాలు మౌనంగా ఉండి, మేము చేయిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాం, కానీ చికిత్సకు ఎలా స్పందిస్తాడో వచ్చే కొన్ని గంటల్లో తెలుస్తుంది. మీరు మానసికంగా కూడా సిద్ధంగా ఉండాలి అని చెప్పాడు. ఆ చివరి వాక్యం విన్న వెంటనే దీప్తి కన్నీళ్లతో కుప్పకూలిపోయింది. నిఖిల్కు వెంటనే అత్యవసర చికిత్స ప్రారంభమైంది. మందులు, డ్రిప్స్, ప్రత్యేక యాంటీబయాటిక్స్ని అన్నీ ఇచ్చారు. రాత్రంతా మాధవ్ వార్డు బయటే కూర్చుని ఉన్నాడు. కొడుకుతో గడిపిన ప్రతి క్షణం జ్ఞాపకంగా అతని కళ్ళ ముందే తిరుగుతోంది. నాన్న, నువ్వు వస్తేనే నేను భోజనం చేస్తాను. నాన్న, ఈ ఆదివారం పార్కుకు వెళ్దాం అని నిఖిల్ చెప్పిన మాటలు అతని చెవుల్లో మారుమోగుతున్నాయి. తన ఒక్క క్షణం ఆవేశం ఇప్పుడు ఎంత పెద్ద మూల్యం ఆగుతుందో అతనికి అర్థమవుతుంది. తెల్లవారుజామున మళ్ళీ డాక్టర్ పరీక్షించారు. కొంతసేపటి తర్వాత సర్జన్ మళ్ళీ బయటకు వచ్చాడు. ఈసారి ఆయన ముఖం మరింత గంభీరంగా ఉంది. మేము చాలా ప్రయత్నించాం, కానీ ఇన్ఫెక్షన్ వేగంగా వ్యాపిస్తుంది. ఇప్పుడు ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నిఖిల్ ప్రాణాలను పూర్తిగా సురక్షితంగా కాపాడాలంటే అత్యవసర శస్త్రచికిత్స చేయాల్సి రావచ్చు. కానీ వెంటనే అనుమతి పత్రాలపై సంతకం చేయాలి. డాక్టర్, దయచేసి నా బిడ్డను కాపాడండి. ఎంత ఖర్చైనా చేస్తాను, ఏదైనా చేయండి అంటూ మాధవ్ డాక్టర్ చేతులను పట్టుకుని ఏడ్చాడు. డాక్టర్ అతని భుజంపై చేయి వేసి, మేము మా వంతు ప్రయత్నం చివరి వరకు చేస్తాం, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి ఆపరేషన్ థియేటర్ వైపు నడిచాడు. నిఖిల్ను స్ట్రెచ్చర్పై తీసుకెళ్తుండగా అతను మత్తులోనే తన తండ్రిని చూసి బలహీనంగా నవ్వాడు. నాన్న, నేను బాగైపోతాను కదా, మనం ఇంకా క్రికెట్ ఆడాలి కదా అని నెమ్మదిగా అడిగాడు. ఆ మాట విన్న మాధవ్ కన్నీళ్లు ఆగలేదు. అతను కొడుకు నుదుటిపై ముద్దు పెట్టి, ఖచ్చితంగా బాబు, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పాడు. కానీ అతని గుండెల్లో మాత్రం ఒక తెలియని భయం పెరుగుతూనే ఉంది. ఆపరేషన్ థియేటర్ తలుపులు మూసుకున్నాయి. ఎర్ర రంగు లైట్ వెలిగింది. బయట గోడకు ఆనుకొని నిలబడ్డ మాధవ్ జీవితంలో మొదటిసారి తన కోపాన్ని కాదు, తనను తానే ఓడిపోయిన మనిషిలా భావించాడు. అయితే ఆ శస్త్రచికిత్స ముగిసిన తర్వాత డాక్టర్ చెప్పబోయే నిజం మాధవ్ జీవితాన్ని శాశ్వతంగా మార్చబోతుంది. ఒక్క ప్రశ్న తండ్రి గుండెను శాశ్వతంగా పగలగొట్టింది. ఆపరేషన్ థియేటర్ బయట గడియారం ముళ్ళు నెమ్మదిగా కదులుతున్నాయి. ప్రతి నిమిషం మాధవ్కు ఒక యుగంలా అనిపిస్తోంది. దీప్తి చేతులు జోడించి దేవుడిని ప్రార్థిస్తోంది. దేవుడా, నా బిడ్డను కాపాడు, నా ప్రాణం తీసుకో, కానీ నా కొడుకును మాత్రం కాపాడు అంటూ కన్నీళ్లతో మొరపెడుతోంది. మరోవైపు మాధవ్ తనను తాను నిందించుకుంటూనే ఉన్నాడు. ఆ రోజు నేను ఒక్కసారి ఆలోచించి ఉంటే నిఖిల్పై అలా కోపడి ఉండేవాడిని కాదు, నా బిడ్డ ఈ బాధ పడేవాడు కాదు అని తల పట్టుకుని కూర్చున్నాడు. ఆ 4 గంటలు ఇద్దరికీ నరకయాతనలా గడిచాయి. కొద్దిసేపటి తర్వాత ఆపరేషన్ థియేటర్ తలుపులు నెమ్మదిగా తెరుచుకుంది. డాక్టర్ బయటకు వచ్చారు. మాధవ్, దీప్తి ఇద్దరూ ఒక్కసారి వారి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చారు. డాక్టర్, మా బాబు ఎలా ఉన్నాడు అని ఆత్రంగా అడిగారు. సర్జన్ నెమ్మదిగా ఊపిరి పీల్చుకొని, మీ బిడ్డ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు, కానీ ఇన్ఫెక్షన్ వేగంగా వ్యాపించడంతో అతని కుడి చేతిని కాపాడలేకపోయాం. అతని ప్రాణాన్ని రక్షించడానికి ఆ చేయిని తొలగించాల్సి వచ్చింది అని చెప్పాడు. ఆ మాట వినగానే దీప్తి గట్టిగా ఏడుస్తూ అక్కడికక్కడే కూలిపోయింది. మాధవ్కు ప్రపంచమే ఆగిపోయినట్లు అనిపించింది. అతని కాళ్ళు వణికిపోయాయి. గోడకు ఆనుకొని నిలబడే ప్రయత్నం చేశాడు. కళ్ళల్లో నుంచి ఆగని కన్నీళ్లు జారిపడుతున్నాయి. నా కొడుకు చేయి నా వల్లే అని మాత్రమే గొణుగుతూ నేలపై కూర్చున్నాడు. డాక్టర్లు ఇద్దరినీ ఓదార్చినా ఆ బాధను తగ్గించే మాట ఎవరి దగ్గర లేదు. కొన్ని గంటల తర్వాత నిఖిల్కు స్పృహ వచ్చింది. మత్తులోనే చుట్టూ చూశాడు. తన తల్లి ఏడుస్తూ కనిపించింది. తండ్రి కన్నీళ్లు ఎర్రగా ఉన్నాయి. అమ్మా, నాన్న ఎందుకు ఏడుస్తున్నారు అని అమాయకంగా అడిగాడు. దీప్తి తన కళ్ళను దాచుకుంటూ అతని నుదుటిపై చేయి వేసింది. ఏమీ కాదు బాబు, నువ్వు బాగున్నావు అని చెప్పింది. నిఖిల్ మెల్లగా తన కుడి చేయిని కదిలించబోయాడు. కానీ అక్కడ ఖాళీగా ఉన్న కట్టు మాత్రమే కనిపించింది. కొన్ని క్షణాలు అతను నిశ్శబ్దంగా ఆ కట్టును చూస్తూ ఉండిపోయాడు. ఏం జరిగిందో అర్థం కాలేదు. తర్వాత మెల్లగా తండ్రి వైపు చూసి, నాన్నా, నా చేయికి పెద్ద కట్టు ఎందుకు కట్టారు? డాక్టర్ తీసేస్తారు కదా అని అడిగాడు. ఆ ప్రశ్న విన్న మాధవ్ తట్టుకోలేక అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆసుపత్రి కారిడార్లో నిలబడి గట్టిగా ఏడ్చాడు. తన జీవితంలో ఎప్పుడూ అంతలా ఏడవలేదు.
మరుసటి రోజు డాక్టర్ నిఖిల్కు చాలా ప్రేమగా నిజం చెప్పాడు. నువ్వు చాలా ధైర్యవంతుడివి. నీ ప్రాణాన్ని కాపాడటానికి ఒక కఠినమైన చికిత్స చేయాల్సి వచ్చింది. కానీ నీ జీవితం ఇక్కడితో ఆగిపోలేదు. నువ్వు మళ్ళీ చదువుకుంటావు, ఆడుకుంటావు, పెద్దవాడివవుతావు అని ధైర్యం చెప్పాడు. నిఖిల్ నిశ్శబ్దంగా విన్నాడు. చిన్న వయసు కావడంతో పూర్తిగా అర్థం కాలేదు. కానీ తండ్రి ముఖంలో కనిపిస్తున్న బాధ మాత్రం అతనికి అర్థమయ్యింది. ఆ రాత్రి మాధవ్ నిఖిల్ మంచం పక్కనే కూర్చుని అతను నిద్రపోయే వరకు చూస్తూ ఉన్నాడు. అకస్మాత్తుగా నిఖిల్ నిద్రలోనే తన మిగిలిన చేతిని ముందుకు చాపి తండ్రి చేతిని పట్టుకున్నాడు. కళ్ళను తెరవకుండా చిన్నగా అన్నాడు, నాన్నా, నువ్వు నా దగ్గర ఉన్నావు కదా, నాకు భయం లేదు. ఆ అమాయకమైన మాటలు విన్న మాధవ్ గుండె ముక్కలయ్యింది. తన కొడుకు తనను ఇప్పటికీ అదే ప్రేమతో నమ్ముతున్నాడనే విషయం అతనికి మరింత బాధ కలిగించింది. కానీ కొన్ని వారాల తర్వాత నిఖిల్ అడిగే ఒక ప్రశ్నకు మాధవ్ జీవితంలో ఎప్పటికీ సమాధానం చెప్పలేని పరిస్థితి రాబోతుంది. ఒక్క ప్రశ్న, జీవితాంతం మిగిలిపోయిన పశ్చాత్తాపం. కొన్ని నెలలు గడిచాయి. నిఖిల్ నెమ్మదిగా కొత్త జీవితానికి అలవాటు పడుతున్నాడు. మొదట్లో ఒక చేత్తో నీళ్లు తాగటం, బ్యాగ్ మోయటం, బట్టలు వేసుకోవడం కూడా చాలా కష్టంగా అనిపించేవి. కానీ ఫిజియోథెరపీ, డాక్టర్లు ప్రోత్సాహం, తల్లిదండ్రుల ప్రేమతో ఒక్కో అడుగు ముందుకు వేయడం ప్రారంభించాడు. మాధవ్ మాత్రం పూర్తిగా మారిపోయాడు. ఒకప్పుడు కోపంగా మాట్లాడే అతను ఇప్పుడు నెమ్మదిగా ఆలోచించి మాత్రమే మాట్లాడేవాడు. ఉద్యోగం ముగిసిన వెంటనే ఇంటికి వచ్చి కొడుకుతోనే సమయం గడిపేవాడు. అతనికి హోంవర్క్ చేయించేవాడు, స్కూల్కు తీసుకువెళ్ళేవాడు, తినిపించేవాడు. నా వల్ల జరిగిన నష్టాన్ని పూర్తిగా సరిచేయలేను, కానీ మిగిలిన జీవితమంతా నా బిడ్డకు తోడుగా ఉంటాను అని తనలో తానే ప్రతిజ్ఞ చేశాడు. ఒకరోజు నిఖిల్ స్కూల్లో ధైర్యవంతుడైన విద్యార్థిగా సన్మానం అందుకున్నాడు. వేదికపై నిలబడి అందరూ చప్పట్ల మధ్య చిరునవ్వుతో నిల్చున్న తన కొడుకును చూసి మాధవ్ గర్వంతో పాటు అపారమైన బాధను కూడా అనుభవించాడు. ఆ రోజు ఇంటికి వచ్చాక నిఖిల్ తన మెడలో వేసిన మెడల్ తీసి తండ్రి మెడలో వేసి, ఇది నీదే నాన్నా, నువ్వు నన్ను ప్రతిరోజు ధైర్యంగా ఉండమంటావు కదా అన్నాడు. ఆ మాటలు విన్న మాధవ్ కన్నీళ్లు దాచుకోలేకపోయాడు. ఆ రాత్రి ఇద్దరూ ఇంటి మేడపై కూర్చుని ఆకాశంలో నక్షత్రాలు చూస్తున్నారు. కొద్దిసేపు మౌనం తర్వాత నిఖిల్ అమాయకంగా తన తండ్రిని చూసి అడిగాడు, నాన్నా, డాక్టర్లు నా చేయిని ఎందుకు తీసేశారు? అది మళ్ళీ పెరగదా? మాధవ్ గొంతు బిగుసుకుంది. ఏం చెప్పాలో తెలియలేదు. నిఖిల్ మళ్ళీ నెమ్మదిగా అన్నాడు, నేను చిన్నప్పుడు అల్లరి చేశాను కదా, అందుకే దేవుడు కోపడ్డా? ఆ మాట విన్న మాధవ్ ఒక్కసారిగా నిఖిల్ను గట్టిగా కౌగిలించుకున్నాడు. కాదు బాబు, నువ్వు ఏ తప్పు చేయలేదు. తప్పు చేసినవాడు నేను. కోపాన్ని అదుపు చేసుకోలేక నేను తీసుకున్న ఒక్క ఆవేశపు నిర్ణయం మన జీవితాన్ని మార్చేసింది. నన్ను క్షమించగలవా అని ఏడుస్తూ అడిగాడు. నిఖిల్ తన చిన్న చేతితో తండ్రి కన్నీళ్లు తుడిచాడు. నాన్న, టీచర్ ఒక మాట చెప్పారు. మనం చేసిన తప్పు నుంచి మంచి మనిషిగా మారితే దేవుడు క్షమిస్తాడని. నువ్వు ఇప్పుడు అందరితో మంచిగా మాట్లాడుతున్నావు. నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నావు. నేను నిన్ను ఎప్పుడో క్షమించేశాను నాన్న అన్నాడు. ఆ చిన్న మాటలు విన్న మాధవ్ గుండె పగిలినట్టే అనిపించింది. తన కొడుకు తనను క్షమించినా తన మనసు మాత్రం తనను ఎప్పటికీ క్షమించదని అతనికి తెలుసు. ఆ రోజు నుంచి మాధవ్ తన జీవితాన్ని ఒక లక్ష్యానికి అంకితం చేశాడు. ప్రతి నెల పాఠశాలకు వెళ్ళి తల్లిదండ్రులతో మాట్లాడేవాడు. పిల్లల తప్పులను కోపంతో కాదు, ప్రేమతో సరిదిద్దండి. ఒక నిమిషం ఆవేశం ఒక కుటుంబ జీవితాన్ని మార్చేస్తుంది అని తన అనుభవాన్ని కన్నీళ్లతో చెప్పేవాడు. అతని మాటలు విన్న చాలామంది తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళి తమ పిల్లలను కౌగిలించుకునేవారు. సంవత్సరాలు గడిచాయి. నిఖిల్ కృత్రిమ చేయి సహాయంతో తన చదువులో రాణించాడు. తనలాంటి పిల్లలకు ధైర్యం చెప్పే వ్యక్తిగా ఎదిగాడు. ఒకరోజు పెద్ద సభలో ప్రసంగిస్తూ ఇలా అన్నాడు, నా జీవితంలో జరిగిన బాధను నేను మార్చలేను, కానీ ఆ బాధ వల్ల ఇంకో చిన్నారి జీవితంలో అలాంటి సంఘటనలు జరగకుండా తెలియజేయగలిగితే అదే నా విజయం. సభలో ముందు వరుసలో కూర్చున్న మాధవ్ చప్పట్లు కొడుతున్నాడు. కళ్ళల్లో కన్నీళ్లు ఉన్నా ఈసారి అవి కేవలం బాధ కన్నీళ్లు కాదు, తన కొడుకు తనకంటే గొప్ప మనిషిలా ఎదిగాడనే గర్వం కూడా ఉంది. కోపం కొన్ని క్షణాలే ఉంటుంది, కానీ ఆ కోపంలో తీసుకున్న నిర్ణయాల ఫలితం జీవితాంతం వెంటాడవచ్చు. పిల్లలకు భయం కాదు, ప్రేమ అవసరం. శిక్ష కాదు, సహనం అవసరం. ఒక్క నిమిషం ఆగి ఆలోచిస్తే ఒక జీవితాన్ని కాపాడగలుగుతాం. కాదంటారా? ఒక్క నిమిషం. పిల్లలు తప్పు చేసినప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఇలాంటి తప్పులు జరగవు కదా. జీవితాంతం ఆ చిన్న తప్పు వల్ల మనం పశ్చాత్తాపపడాల్సిన అవసరం ఉంటుంది. పాపం కదా. మీరు కూడా
ఎప్పుడైనా క్షణికావేశం వస్తే ఒక్క నిమిషం ఆలోచించండి. పిల్లలపై చేతులు ఎత్తకూడదు. కాదంటారా? ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ స్టోరీ యొక్క అభిప్రాయాన్ని నాకు కమెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోవద్దు. షేర్ అండ్ లైక్ చేయడం ద్వారా మరికొంతమందికి తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.